హాయ్ అండి. వెదర్ అయితే చాలా కూల్‌గా ఉందండి. ఇంకా నాకైతే బిర్యానీ తినాలని చెప్పనేసి అనిపించింది. ఇంకా మా అమ్మ అయితే మా బాబుకి 3 మంత్స్ అయ్యేంత వరకు నాకైతే చికెన్ పెట్టదు. మటన్ తెచ్చుకొని బిర్యానీ చేసుకుందామా అంటే మాకైతే మటన్ దొరికేది సండే, ఇంకా అట్లనే వెన్స్‌డే మటుకే దొరుకుతదనమాట. ఇంకా సర్లే చేసేది ఏముందని చెప్పనేసి ఇంట్లో అయితే ఇట్లా వెజిటబుల్స్ అయితే ఉన్నాయి కొన్ని. ఇంకా వాటిలతో అట్లా వెజిటబుల్ బిర్యానీ అయినా చేసుకొని తిందామని చెప్పనేసి ఇట్లా వెజిటబుల్ రైస్ అయితే చేస్తున్నానండి. ఈ వెజిటబుల్ బిర్యానీని సింపుల్‌గా నా స్టైల్‌లో నేను ఎలా చేస్తానో చూపిస్తాను చూసేయండి. ఫస్ట్ అయితే స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ వేసేసి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత టమాటాను కూడా వేసేసి టమాటా మెత్తబడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యారెట్, బీన్స్, ఇంకా అట్లనే పొటాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని కొత్తిమీర, పుదీనా వేసేసి ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా అందులో వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు చొప్పున పోసేసుకొని అట్లా 2 విజిల్స్ వస్తే మనకి ఎంతో టేస్టీగా ఉండే వెజిటబుల్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. అట్లా చల్లని వాతావరణానికి తింటా ఉంటే సూపర్.